Hello, good morning. Hello, good morning. Unnara? Good morning, sir. Good morning, Amma. ఇవన్నీ చెప్పుకున్నాం టైప్స్ ఆఫ్ డిటర్మినర్స్. Group B determiners. Some each. Okay, right. ఓకే రైట్. నిన్న డిటర్మినర్స్ గ్రూప్ ఏ గ్రూప్ బి చెప్పుకున్నాం. గ్రూప్ ఏలో మనం రెండింటిని కలిపి ఒకటే తాను యూజ్ చేయలేమని చెప్పుకున్నాం. గ్రూప్ బిలో మనము కొన్నిటిని యూజ్ చేయొచ్చు అని కూడా చెప్పుకున్నాం. ఓకే, నౌ బేస్డ్ ఆన్ దర్ ఫంక్షన్, దాని ఫంక్షన్ ప్రకారం కూడా మళ్ళీ మనం డివైడ్ చేసుకోవచ్చు. దే ఫిక్స్ ద మీనింగ్ ఆఫ్ ద నౌన్ యాజ్ స్పెసిఫిక్ ఆర్ జనరల్. వీ కెన్ క్లారిఫై ద డిటర్మినర్స్ ఇన్ టూ కేటగిరీస్. సో ఇంకో రకంగా మనం రెండు కేటగిరీలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి స్పెసిఫిక్ డిటర్మినర్స్, జనరల్ డిటర్మినర్స్. జస్ట్ లైక్ ఇప్పుడు డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అన్నాం కదా. సో డెఫినెట్ ఆర్టికల్ అనేది స్పెసిఫిక్ డిటర్మినర్ అవుతుంది, ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది జనరల్ డిటర్మినర్ అవుతుంది అన్నది. సో ఓన్లీ ఆర్టికల్సే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఈ కేటగిరీలో మనము డివైడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ స్పెసిఫిక్ డిటర్మినర్స్ చూస్తాం. డెఫినెట్ ఆర్టికల్ ద, ఫస్ట్ వన్ డెఫినెట్ ఆర్టికల్ దాని, ఎందుకంటే పర్టికులర్గా లిజనర్కి తెలిసినప్పుడు మాత్రమే దా వాడతాం. So it is a specific determiner. The most common determiner in English says that the noun is definite. Noun అనేది definite. అంటే listener కి ఖచ్చితంగా తెలుసు. He is the teacher on leave today. So about which teacher I am speaking is known to the listener. Listener కి తెలుసు అన్నట్టు. అప్పుడు మనము the teacher అంటాం. దెన్ డెమాన్స్ట్రేటివ్స్ కూడా స్పెసిఫిక్. అంటే మనం వేలు పెట్టి చూపిస్తాం అన్నట్టు. దిస్, దట్, దీసు, దోసు, ఇవన్నీ స్పెసిఫిక్. ఇండికేట్ నియర్నెస్ టు ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్పీకర్. లుక్ అట్ దోస్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్. దోస్ అన్నప్పుడు మనం చేయి చూపిస్తామన్నమాట. లుక్ అట్ దోస్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అన్నప్పుడు దే బికమ్ స్పెసిఫిక్, దే ఆర్ నాట్ జనరల్. దెన్ పొసెసివ్స్ కూడా స్పెసిఫిక్ కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూద్దాం. మై, యువర్, హిస్, హర్, ఇట్స్, అవర్, దేర్, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ కిందకి వస్తాయి. మే ఐ బారో యువర్ పెన్. సో యువర్ పెన్ అనేది ఇట్స్ స్పెసిఫిక్. Then we use specific determinants when the people or things we are talking about have already been mentioned. ఆల్రెడీ మనం ఒకసారి మెన్షన్ చేస్తుంటాం అన్నట్టు. అటువంటి వాటిని కూడా మనం స్పెసిఫిక్ డిటర్మినర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ద లిసనర్ రీడర్ నోస్ ఎగ్జాక్ట్లీ విచ్ పీపుల్ ఆర్ థింగ్స్ వీఆర్ రెఫరింగ్ టు. అదే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో లిజనర్కి తెలిసినప్పుడు కూడా ఈ స్పెసిఫిక్ డిటర్మినర్స్ అనేది మనము వాడుతూ ఉంటాము. దెన్ జనరల్ డిటర్మినర్స్ అనేటివి ఏంటో చూద్దాం. అంటే జనరల్, నాట్ పర్టికులర్, ఏదో ఒక ప్రత్యేకమైన దాని కాకుండా జనరల్గా మాట్లాడినప్పుడు ఈ జనరల్ డిటర్మినర్స్ వాడతాం. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఆర్ అండ్. ఓకే, వెరీ కామన్ డిటర్మినర్స్ ఇన్ ఇంగ్లీష్ సే దట్ ద నౌన్ ఈజ్ ఇండెఫినెట్. We visited an art gallery. ఏ ఆర్ట్ గ్యాలరీ? నాట్ వెరీ స్పెసిఫిక్, ఏదో ఒక ఆర్ట్ గ్యాలరీని మేము విజిట్ చేసాము అని చెప్తున్నాము ఇక్కడ. దెన్ క్వాంటిఫైర్స్. ఈ క్వాంటిఫైయర్స్ అన్ని కూడా జనరల్. ఎందుకంటే దే ఆర్ నాట్ పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టూడెంట్స్ హ్యావ్ కమ్, వెరీ ఫ్యూ స్టూడెంట్స్ హ్యావ్ కమ్. ఓకే, దేర్ ఈజ్ లిటిల్ వాటర్. ఓకే, ఇటువంటివన్నీ కూడా మనము క్వాంటిఫైయర్స్ అని చెప్తాం. సమ్, ఫ్యూ, లిటిల్, మెనీ, నాట్ మే, మెనీ. ఓకే, మెనీ ఉండాలి అక్కడ, నాట్ మెనీ. MANY. ఓకే, మెనీ. మే కాదు, మెనీ, మచ్,
సెవరల్, 5, ఫస్ట్, నెక్స్ట్, లాస్ట్ ఎట్సెట్రా. ఈ క్వాంటిఫైయర్స్ అన్నీ కూడా జనరల్ డిటర్మినర్స్ కిందనే మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇండికేట్ క్వాంటిటీ, నంబర్, ర్యాంక్ ఆర్ ఆర్డర్. ఎగ్జాంపుల్, సమ్ స్టూడెంట్స్ వర్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. మరి సమ్ స్టూడెంట్స్ ఎవరో స్టూడెంట్స్ అన్నట్టు. వీఆర్ నాట్ నేమింగ్ దెమ్, వాళ్ళు ఫలానా వాళ్ళని చెప్పడం లేదు, అందుకని ఇక్కడ జనరల్ అని చెప్తున్నాం. వీ యూజ్ జనరల్ డిటర్మినర్స్. మరి జనరల్ డిటర్మినర్స్ ఎక్కడ వాడతామంటే, వీ మెన్షన్ పీపుల్ ఆర్ థింగ్స్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళని మెన్షన్ చేస్తున్నప్పుడు. వీ స్పీక్ అబౌట్ పీపుల్ ఆర్ థింగ్స్ జనరలీ వితౌట్ ఎగ్జాక్ట్లీ రెఫరింగ్ టు ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. ఏదో పర్టికులర్గా ఒక మనిషి గురించో లేదా ఒక వ్యక్తి గురించో ఒక వస్తువు గురించో మాట్లాడకుండా జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఈ జనరల్ డిటర్మినర్స్ అనేటివి మనము వాడుతూ ఉంటాము. నెక్స్ట్ వన్, సమ్ రూల్స్. కొన్ని రూల్స్ చూసుకుందాం. జనరల్ డిటర్మినర్స్ ఆర్ యూజ్డ్ విత్ పర్టికులర్ టైప్స్ ఆఫ్ నౌన్స్. కొన్ని పర్టికులర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిటిని సింగులర్ కౌంటబుల్ నౌన్స్ మాత్రమే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంది, ఏ ఆర్ యాడ్. ఇవి వాడాలంటే అది కౌంటబుల్ అయి ఉండాలి, ఇంకోటి సింగులర్ అయి ఉండాలి. నాట్ ఓన్లీ ఏ ఆర్ యాడ్, ఈవెన్ కొన్ని ఉన్నాయన్నట్టు. అవి అనదర్, ఎనీ, ఈచ్, ఈదర్, ఎవ్రీ, నీదర్, నో. వీటన్నిటికీ వాడాలంటే మనం కంపల్సరిగా అది కౌంటబుల్ అయి ఉండాలా, సింగులర్ అయి ఉండాలి. చూడండి, ఐ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ మై మదర్. ఏ లెటర్ అనేది ఇక్కడ కౌంటబుల్, సింగులర్. ఎనీ బాక్స్ విల్ సర్వ్ ద పర్పస్. బాక్స్ అగైన్ ఈస్ కౌంటబుల్, సింగులర్. సో ఇక్కడ ఎనీ అనేది వాడాం. షీ రిజిస్టర్డ్ ఫర్ అనదర్ కోర్స్. చూడండి, ఇక్కడ షీ రిజిస్టర్డ్ ఫర్ అనదర్ కోర్స్. ఇక్కడ కోర్స్ ముందర అనదర్ యూజ్ చేసాం. కోర్స్ అనేది కౌంటబుల్, సింగులర్. ఈచ్ గర్ల్ ఇన్ ద క్లాస్ హ్యాస్ ఎక్సెల్డ్. గర్ల్ కౌంటబుల్, సింగులర్. ఈచ్ అనేది వాడాం. అయితే కొన్నిటికి ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ వాడతాం అన్నట్టు. కొన్నేమో మన సింగులర్కే వాడితే, కొన్నేమో ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్, ఇనఫ్, మెనీ, నో, సమ్, ఎనీ, ఫ్యూ మోర్, అదర్, బోత్, మోస్ట్. చూడండి, నో అనేది చూడండి పైన వాడినాం, కింద వాడినాం. అంటే సింగులర్కు వాడచ్చు, ప్లూరల్కు వాడచ్చు అన్నట్టు. షీ నోస్ మెనీ ఆర్టిస్ట్, ప్లూరల్. ఆర్టిస్ట్ ప్లూరల్, మెనీ అనేది వాడినాం అన్నట్టు ఇక్కడ. ఫ్యూ స్టూడెంట్స్, ఇంతకుముందు మనము ఈచ్ గర్ల్ అన్నాం, కానీ ఇక్కడ ఫ్యూ స్టూడెంట్స్ ప్లూరల్ ఉన్నాం. సో ఫ్యూ వాడచ్చు, సమ్ కూడా వాడచ్చు. సమ్ స్టూడెంట్స్, ఇక్కడ స్టూడెంట్స్ ప్లూరల్ ఉంది, దానికి సింగులర్ వాడినాం. బోత్ పేరెంట్స్, చూడండి పేరెంట్స్ ప్లూరల్ ఉంది, బోత్ అని వాడినాం. వీటినన్నిటిని కూడా మనం ప్లూరల్కి వాడేదానికి. కొన్నిటిని సింగులర్కి వాడాలి, కొన్నిటిని ప్లూరల్కి వాడాలి. నెక్స్ట్, జనరల్ డిటర్మినర్స్ ఆర్ యూజ్డ్ విత్ పర్టికులర్ టైప్స్ ఆఫ్ నౌన్స్. ఇంకా జనరల్ డిటర్మినర్స్ అయితే కొన్ని రకాల వాటికి వాడతాం, అన్నిటికీ వాడడానికి లేదు. అవి ఏంటో చూద్దాం. నాన్ కౌంటబుల్ నౌన్స్ అంటే అన్కౌంటబుల్ నౌన్స్. ఆల్, ఎనీ, ఇనఫ్, లెస్, లిటిల్, మోర్, మోస్ట్, మచ్, నో, సమ్. ఇవి కొన్ని స్పెసిఫిక్ కూడా వాడచ్చు, అలాగే కౌంటబుల్ కూడా వాడచ్చు. అయితే అన్కౌంటబుల్ కూడా ఇవి వాడడానికి. అవి ఏంటో చూద్దాం. దేర్ వాజ్ లిటిల్ ఎంథూజియాజం అనేది అన్కౌంటబుల్. ఓకే, అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది అన్నట్టు. దాని ముందర లిటిల్ అనేది వాడచ్చు అన్నట్టు. ఓకే, వీ డు నాట్ హ్యావ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ అగైన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, అన్కౌంటబుల్. సో ఇనఫ్ అనేది వాడాము ఇక్కడ. దే డిడ్ నాట్ షో మచ్ ఇంట్రెస్ట్, ఈవెన్ ఇంట్రెస్ట్ అనేది కూడా అన్కౌంటబుల్. ఓకే, సో మచ్ అనేది వాడినాం. కెన్ ఐ బారో సమ్ ఆయిల్ అనేది అన్కౌంటబుల్. సో సమ్, ఈవెన్ వాటర్ కూడా సమ్ అనేది వాడచ్చు అన్నట్టు, లిటిల్ వాడచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనము అన్కౌంటబుల్ మాత్రమే వాడుతూ ఉంటాం. సమ్ జనరల్ డిటర్మినర్స్ కెనాట్ బి యూజ్డ్ విత్ నాన్ కౌంటబుల్ నౌన్స్. కొన్ని అయితే అన్కౌంటబుల్ నౌన్స్కి వాడడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్, ఇది సింగులర్ మాత్రమే వాడతాం కాబట్టి అన్కౌంటబుల్కి వాడడానికి వీల్లేదు. అదేవిధంగా అనదర్ కానీ, బోత్ కానీ, ఈచ్ కానీ, ఈదర్ కానీ, ఎవ్రీ కానీ, ఫ్యూ కానీ, మెనీ కానీ, నీదర్ కానీ, సెవరల్ కానీ, వీటిని అన్కౌంటబుల్ నౌన్స్కు వాడడానికి అవకాశమే లేదు. ఓకే, సమ్ జనరల్ కెనాట్ బి యూస్ విత్ నాన్ కౌంటబుల్. వీ కెనాట్ సే ఏ వాటర్. చూడండి, ఏ వాటర్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే వాటర్ అనేది అన్కౌంటబుల్. సో వీ కెనాట్ సే వాటర్. వీ కెన్ సింప్లీ సే వాటర్ బట్ నాట్ ఏ వాటర్. ఈవెన్ దా వాటర్ అని కూడా వాడడానికి లేదు. అదేవిధంగా ఎంథూజియాజం అని వాడడానికి లేదు. ఓకే, వీ కెన్ సే సమ్ ఎంథూజియాజం, లిటిల్ ఎంథూజియాజం, మచ్ ఎంథూజియాజం. ఇదే వాటర్ కూడా లిటిల్ వాటర్, సమ్ వాటర్ ఇట్లా వాడచ్చు, కానీ మచ్ వాటర్ వాడచ్చు, కానీ ఏ వాటర్ ఏ అని మెనీ కానీ ఇటువంటివన్నీ వాడడానికి లేదు. ఈవెన్ ఫ్యూ వాటర్ అని కానీ
ఇట్లా వాడడానికి వీలు లేదు. సో దే మస్ట్ బి కంపల్సరీలీ కౌంటబుల్ అయితేనే ఇవన్నీ వాడతాం. అన్కౌంటబుల్ అయితే ఇవి ఏ కానీ యాన్ కానీ అనదర్ కానీ ఇవి వాడడానికి వీలు లేదు. సో హియర్ వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజెస్. ఓకే, ఇక్కడ ఎక్సర్సైజ్లో మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఓకే, ఎగ్జామ్లో కూడా మీకు ఇవే వస్తూ ఉంటాయి. ఓకే, ఐ హ్యావ్ వెరీ డాష్ మనీ లెఫ్ట్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఇక్కడ చూడండి నౌన్ ఏముంది, ఫస్ట్ మీరు నౌన్ చూసుకోవాలి. మనీ, మనీ కౌంటబులా అన్కౌంటబులా? మనీ అనేది కౌంటబుల్ అన్కౌంటబుల్, చాలా జాగ్రత్తగా మీరు సమాధానం చెప్పాలి ఇప్పుడు. ఓకే, మీరు సమాధానం చెప్తేనే మీకు అర్థమవుతుంది. నా పాటికి నేను చెప్పుకుంటూ పోతే మీకు అర్థం కాదు. ఓకే, మీరు మాట్లాడాలి, మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే. కౌంటబుల్ సార్ మనీ. ఓకే, ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. నా దగ్గర 10 రూపాయలు ఉంది, దాన్ని ఏమంటాము? మనీ అంటాం కదా, ఏమంటాం? 10 రూపీస్ ఉంటే ఏమంటాం? మనీ అంటాం సార్. ఓకే, 100 రూపాయలు ఉంటే మనీస్ అంటామా? ₹100 ఉంటే మనీస్ అంటామా? 100 రూపాయలు ఏమంటాము? మనీ. 10 రూపీస్ ని మనీ అంటాము, 100 రూపాయలని మనీ అనే అంటాము, 1 కోటి రూపాయలు మనీ అనే అంటాం. ఓకే, మనీ ఈజ్ నాట్ కౌంటబుల్ నౌన్. ఓకే, మనీ అనేది కౌంటబుల్ నౌన్ కాదు. రూపీస్ అది కౌంటబుల్, 100 రూపీస్, 101 రూపీ, వాటిని కౌంటబుల్ కానీ మనీ ఇట్సెల్ఫ్ ఈజ్ అన్కౌంటబుల్. సే హౌ మెనీ మనీ యూ హ్యావ్ అని అంటామా, హౌ మచ్ మనీ యూ హ్యావ్ అంటామా? హౌ మెనీ మనీ అంటామా, హౌ మచ్ మనీ అంటామా? మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయంటామా, ఎంత డబ్బులు ఉన్నాయంటామా? సమాధానం చెప్పాలా, ఇలా సైలెంట్ గా ఉంటే ఉపయోగం లేదు. నా పాటికి మెనీ మచ్ మనీ అంటామా, మెనీ మనీ అంటామా? హలో, మీరు ఇట్లా డిస్టర్బ్ చేశారంటే నా పాటికి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీరు మాట్లాడాలి, డిస్టర్బ్ చేస్తున్నారు. ఉండేది 5 మంది ఉన్నారు, మీ తాలూకు వద్దా చదువు? మీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు రేపు ఎల్లుండి నుంచి మీ గూగుల్ ఫామ్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది. గూగుల్ ఫామ్లోనే నింపాలి. ఆబ్సెంట్ అయిన వాళ్ళకి 0 పెట్టి పంపిస్తాను. ఓకే, మీ గ్రూప్లో గూగుల్ ఫామ్ నాది ఒక్కటే కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎల్లుండి నుంచి మీకు మీ సబ్జెక్ట్ లెక్చర్స్ అందరూ కూడా గూగుల్ ఫామ్ పెడతారు. దాంట్లోనే మీరు ఇంటర్నల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఇట్లా 5 మంది 6 మంది వస్తే మీ 5 మందికి మాత్రమే మార్కులు పడతాయి, మీ వాళ్ళందరికీ 0 వేస్తాను. ఇంకోటి, ఇంటర్నల్ ఎగ్జామ్లో ఒక్కసారి ఫెయిల్ అయినారంటే దానికి రీ ఎగ్జామ్ అనేది ఉండదు. దేర్ విల్ బి నో రీ ఎగ్జామ్, మళ్ళీ రీ ఎగ్జామ్ అనేది ఉండదు. మరి ఎక్స్టర్నల్లో మీరు 50% మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అందరూ ఫెయిల్ అవుతారు. ఓకే, కాబట్టి జాగ్రత్త. చూడండి, ఐ హ్యావ్ వెరీ లిటిల్ మనీనా ఫ్యూ మనీనా? ఫ్యూ అనేది కౌంటబుల్కి వాడతాం, లిటిల్ అనేది అన్కౌంటబుల్కి వాడతాం. మరి మనీ అనేది కౌంటబుల్ అన్కౌంటబుల్ అంటే మనీ అనేది అన్కౌంటబుల్. ఎందుకంటే మీ దగ్గర 100 రూపీస్ ఉన్నా మనీ అనే అంటాం, 1000 రూపీస్ ఉన్నా మనీ అని అంటాం, ఈవెన్ 1 crore ఉన్న మనీని అంటాం, 100 crores ఉన్నా కూడా మనీ అనే అంటాం. మనీస్ అనే పదం లేనే లేదు, ఉందా మనీస్ అనే పదం? సో ఇట్ ఈస్ అన్కౌంటబుల్. సో వీ హ్యావ్ టు సే, వీ హ్యావ్ టు యూజ్ లిటిల్ మనీ, వీ హ్యావ్ టు సే లిటిల్ మనీ ఆర్ లెస్ మనీ కూడా యూజ్ చేయొచ్చు, లిటిల్ లెస్, బట్ నాట్ ఫ్యూ. ఫ్యూ అనేది కౌంటబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఫ్యూ బుక్స్ అంటాం. ఓకే, ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ అంటాం. ఫ్రెండ్స్, బుక్స్ ఇవన్నీ కౌంటబుల్, బట్ మనీ ఈజ్ నాట్ కౌంటబుల్. The government has to spend dash time on implementing the schemes. Time. Time countable, uncountable. Time again is uncountable. Okay. Countable, sir. For example, 40 minutes ఏమంటాం టైం అంటాం, 1 hour ఏమంటాం టైం అంటాం, 24 hours టైం అనే అంటాం, 1 minute కూడా టైం అనే అంటాం. ఓకే, సో టైమ్స్ అనం, టైమ్స్ అనం. ఓకే, సో
uncountable. Okay, so we have to say more time, not many time. Okay, we don't say అయితే కొన్ని చోట్ల టైమ్స్ అనే పదం మాట. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ టైమ్స్, బ్యాడ్ టైమ్స్. ఓకే, అది జనరల్ అన్నట్టు. ఓకే, బట్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్కౌంటబుల్. టైమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్కౌంటబుల్ అన్నట్టు. కాబట్టి మోర్ టైం అని అంటాం కానీ మెనీ టైం అని చెప్తాం. ఓకే, దెన్ మై మదర్ సెంట్ మీ టు బై డాష్ రైస్. రైస్ అనేది కౌంటబుల్ అన్కౌంటబుల్? అన్కౌంటబుల్ సార్. సమ్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ లిటిల్ అనేది యూజ్ చేయడానికి లేదన్నట్టు. ఓకే, లిటిల్ అనేది కూడా అన్కౌంటబుల్కే యూజ్ చేస్తాము. సమ్ అనేది కౌంటబుల్కి అన్కౌంటబుల్కి రెండింటికి యూజ్ చేస్తాము. బట్ రైస్ మాత్రము మై మదర్ సెంట్ మీ టు బై సమ్ రైస్ అని చెప్పొచ్చు అన్నట్టు. నెక్స్ట్, స్టీఫెన్ హాకింగ్ రోట్ ద బుక్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ఇన్ 1988. చూడండి, బుక్ అన్నప్పుడు ఇక్కడ స్పెసిఫిక్ ఎలా అయింది, స్పెసిఫిక్గా జనరలా, ఇది ఆలోచించాలి మనం. స్పెసిఫిక్గా జనరలా, వాళ్ళకి బుక్ అయితే అది జనరల్ అయి ఉండొచ్చు, కానీ పక్కన ఆ బుక్ పేరు కూడా ఇచ్చాడు, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ ఇన్ 1988 అనేది. సో ఇది స్పెసిఫిక్ అయిపోయింది. స్పెసిఫిక్ కాబట్టి మనం దా యూజ్ చేయాలి. స్పెసిఫిక్ కాబట్టి దా యూజ్ చేయాలి. నెక్స్ట్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎ లిటిల్ బట్ నాట్ వెరీ ఫ్లూయెంట్లీ. ఏ లిటిల్ అంటే కొద్దిగా అని. ఓకే, ఫ్యూ అనేది కౌంటబుల్, ఫ్యూ అనేది కౌంటబుల్, కానీ ఇక్కడ ఇంగ్లీష్ అనేది మనకు ఎంత వచ్చు అనేది కౌంటబుల్ కదా, అన్కౌంటబుల్ అవుతుంది. కాబట్టి ఏ లిటిల్ అనేది వాడాలి. ఏ ఫ్యూ అంటే కొద్ది, ఇప్పుడు ఐ హ్యావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్. ఓకే, కానీ ఇక్కడ ఇంగ్లీష్ రావడం అనేది అన్కౌంటబుల్ అవుతుంది. కాబట్టి ఏ లిటిల్ బట్ నాట్ వెరీ ఫ్లూయెంట్లీ. ప్లీజ్ గివ్ మీ డాష్ మోర్ కాఫీ. ఓకే, ఎనీ మోర్ కాఫీనా, సమ్ మోర్ కాఫీనా? some more coffee, some more coffee, some more coffee. The students didn't pay dash attention to the lecture. The students didn't pay dash attention to the lecture. Little much, much attention. దీనికి ఏమొస్తుంది? మచ్ అటెన్షన్ టు ద, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ వచ్చింది. డిడింట్ పే అన్నప్పుడు మచ్ వస్తుంది. స్టూడెంట్స్ పెయిడ్ లిటిల్ అటెన్షన్. పాజిటివ్ అయితే లిటిల్, రెండు పాజిబులే, కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి మనం మచ్ అనే పదం ఇక్కడ వాడతాము. దెన్ కాంట్ యూ సీ డాష్ బుక్ ఇట్స్ రైట్ హియర్. చూడండి, ఇంకోటి ఇట్స్ రైట్ హియర్, ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడు మనం దిస్ అంటాం, దూరంగా ఉంటే దట్ అంటాం. దిస్ దట్, దిస్ అనేది దగ్గరగా ఉన్న వస్తువులను దిస్ అంటాము, కొద్దిగా దూరంగా ఉంటే దట్ అంటాం. సో ఇట్స్ రైట్ హియర్, ఇక్కడే ఉంది అన్నప్పుడు దిస్ అనేది వాడతాం ఇక్కడ. I have been reading for dash hours now. I have been reading for dash hours now. Much, many hours. Hours అనేది మనం కౌంట్ చేయొచ్చు. 2 hours, 3 hours, hours ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ మెనీ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఐఎమ్ స్టిల్ ఆన్ ద ఫస్ట్ చాప్టర్. నేను ఇంకా ఫస్ట్ చాప్టర్లోనే ఉన్నాను. చాలా చాలా గంటలు చదివాను. గంటలు ప్లూరల్ కాబట్టి మెనీ అని వస్తుంది. గివ్ మీ ఏ ఫ్యూ పెన్సిల్స్. చూడండి, పెన్సిల్స్ కౌంటబుల్ కాబట్టి మనము ఏ ఫ్యూ టు కలర్ దిస్ పిక్చర్. ఏ ఫ్యూ అంటే కొన్ని అని, ఫ్యూ అంటే అసలు నో అని, అసలు లేనే లేవు అని అర్థం. కాబట్టి కొన్ని పెన్సిల్స్ కావాలి అంటున్నాం కాబట్టి ఏ ఫ్యూ అనేది వాడతాం. నెక్స్ట్ వన్, ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్ టు ఫోన్ యూ. దట్స్ ఆల్ రైట్, దట్ ఈస్ ఆల్ రైట్, దిస్ ఈస్ ఆల్ రైటా? దిస్ అంటే ఇప్పుడు అని, ఇది అప్పుడు అంటే ఫోన్ ఎప్పుడో నిన్ననో మొన్ననో చేయలేదు, అందుకని దూరం కాబట్టి దట్ అని వాడతాం. ఓకే, దిస్ అంటే ఇప్పుడు ఇక్కడ అనేటప్పుడు దిస్ వాడతాం. ఇది చూడండి, ఇంకోటి, హాయ్ డాష్ ఈజ్ రేణు, ఈజ్ దట్ సీను. చూడండి, ఫోన్లో ఇక్కడ రేణు, ఇక్కడ అంటే దిస్ వాడతాం. అక్కడ ఎవరు? ఈజ్ దట్ సీను, అక్కడ సీనునా. సో దగ్గర ఉన్న వాటిని దిస్ అంటాం, దూరంగా ఉన్న వాటిని దట్. ఇవన్నీ కొద్దిగా చాలా ఈజీగా ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ లాజిక్. వాట్ కలర్ షెల్ వీ హ్యావ్? ఏ కలర్ మనకు ఉండాలి? ఐ డోంట్ మైండ్, పిక్ ఎనీ కలర్ యూ లైక్. చూడండి, ఎనీ, సమ్, దట్. ఐ డోంట్ మైండ్ అంటే ఏదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు అన్నప్పుడు ఏంటి? ఎనీ అనేది వాడతాం. దట్ అంటే ఆ కలరు, సమ్ అంటే ఏదో కలర్, కొన్ని కలర్స్ అని అర్థం అన్నట్టు. సో ఎనీ అని కలర్ అనేది కరెక్ట్ అన్నట్టు. నెక్స్ట్, ప్రభాకర్ హ్యాస్ 2 brothers. ప్రభాకర్ హ్యాస్ 2 brothers.
బట్ హీ డజంట్ స్పీక్ టు ఈదర్ ఆఫ్ దెమ్. ఈదర్ అంటే ఇద్దరిలో ఏ ఒక్కరితోనూ మాట్లాడాడు అని అర్థం. డజంట్ స్పీక్, హీ స్పీక్స్ విత్ నెయిదర్ ఆఫ్ దెమ్. స్పీక్స్ ఇక్కడ డజంట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి ఈదర్ అనేది పాజిటివ్, నీదర్ అనేది నెగిటివ్. బట్ డజంట్ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ యూజ్ చేయాలి. ఓకే, ఈదర్ ఎవరితోనూ మాట్లాడాడు, ఏ ఒక్కరితోనూ మాట్లాడాడు. ఈదర్ నేదర్ అనేది ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే వాడతాం. ఇద్దరు, ప్రభాకర్ హ్యాస్ 2 బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అతనికి, బట్ ఈ డజంట్ స్పీక్ టు ఈదర్ ఆఫ్ దెమ్. నాట్ నీదర్ ఆఫ్ దెమ్ వాడాలంటే ఏముండాలా, హీ స్పీక్స్ టు నీదర్ ఆఫ్ దెమ్ ఉండాలి. హీ స్పీక్స్, అప్పుడు ఇక్కడ రెండు డబుల్ నెగిటివ్ ఉండకూడదు. డబుల్ నెగిటివ్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఒకటే నెగిటివ్ ఒకటే ఉండాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ డజంట్లో నాట్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ నీదర్ అనేది అవసరం లేదు, ఈదర్ అనేది ఉండాలి. నెక్స్ట్, సమ్వన్ హ్యాస్ లెఫ్ట్ ఏ బైసికల్ అవుట్ సైడ్. చూడండి, సమ్వన్, ఎనీవన్ అనేది వాడలేమనండి, ఎందుకంటే ఇది సమ్వన్ అనేది జనరల్ అనండి. ఎనీథింగ్, సమ్వన్, సంథింగ్ ఇవన్నీ కాదు, ఒక మనిషి కాబట్టి సమ్వన్ హ్యాస్ లెఫ్ట్ ఏ బైసికల్ అవుట్ సైడ్. ఐ లైక్ దీస్ పిక్చర్స్ హియర్, సో డూ ఐ. సో ఐ లైక్ దీస్ పిక్చర్స్, దట్ టు, దీసు, దిస్సు, దోస్. ఇది చూడండి, పిక్చర్స్ ప్లూరల్ ఉంది కాబట్టి దిస్సు దట్ అయితే రాదు, ఇంకోటి పిక్చర్స్ హియర్ అన్నాడు అంటే ఇక్కడ అన్నప్పుడు దగ్గర ఉన్నాయి అని. సో దీస్ అనే పదం వాడాలి. దోస్ అంటే దూరం ఉన్న వాటికి దోస్ అంటాం. దీసు దోసు ప్లూరల్కి వాడతాం, దిస్సు దట్ సింగులర్కి వాడతాం. సో ఐ లైక్ దీస్ పిక్చర్స్ ప్లూరల్ హియర్, ఇక్కడ కాబట్టి దీస్ అనేది వాడతాం. వుడ్ యూ మైండ్ వెయిటింగ్ ఏ ఫ్యూ మినిట్స్ అనేది కౌంటబుల్. సో ఏ ఫ్యూ అని వాడతాం. ఫ్యూ అంటే అసలు లేనే లేదు అని. సో ఇక్కడ కొద్దిగా ఉంది కాబట్టి ఏ ఫ్యూ మినిట్స్. ఏ లిటిల్ అనేది వాడడానికి లేదు, ఎందుకంటే మినిట్స్ అనేది కౌంటబుల్. దెన్ సమ్ కంట్రీస్ స్టిల్ హ్యావ్ ఏ కింగ్ ఆర్ క్వీన్, డోంట్ దే. సమ్ కంట్రీస్, చూడండి, ఎనీ కంట్రీస్ రాదు ఇక్కడ, హాఫ్ కంట్రీస్ రాదు, పార్ట్ కంట్రీస్ రాదు, సమ్ కంట్రీస్ మాత్రమే వస్తుంది, అంటే కొన్ని దేశాలు. సేఫ్టీ షుడ్ కమ్ ఫస్ట్. పీపుల్స్ లైవ్స్ షుడెంట్ బి పుట్ అట్ రిస్క్. చూడండి, పీపుల్స్ అంటే పీపుల్స్ యొక్క అయితే ఇక్కడ తప్పనిసరిగా అపాస్ట్రఫీ వేసి ఉండాలి. ఓకే, పీపుల్. ఇంకోటి చూడండి, పీపుల్ అనేది ఆల్రెడీ సేఫ్టీ షుడ్ కమ్ ఫస్ట్, పీపుల్స్ లైఫ్స్. పీపుల్ అనేది ప్లూరల్. ఓకే, మళ్ళీ పీపుల్స్ ఇది రాదు, చూడండి, పీపుల్స్ ప్లూరల్ అనేది రాదు. ఓకే, పీపుల్ యొక్క అని వస్తుంది కాబట్టి ఇక్కడ అపాస్ట్రఫీ, సింగిల్ అపాస్ట్రఫీ ఇది వస్తున్నాడు. ఇదైతే రాదు, పీపుల్స్ రాదు, పీపుల్ రాదు, పీపుల్స్. నెక్స్ట్ వన్, నాయుడు ఈజంట్ వెరీ వెల్. ఓ, ఐఎమ్ సారీ టు హియర్ దట్. నాయుడు ఈజంట్ వెరీ వెల్, నాయుడికి ఆరోగ్యం బాగాలేదు. ఐఎమ్ సారీ టు హియర్ దట్. హియర్ దిస్ కాదు, దట్, ఎందుకంటే అతను చాలా కాలం నుంచి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి దట్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఐ వాంట్ ఏ బోట్ విచ్ వుడ్ టేక్ మీ టు ద ఐలాండ్. చూడండి, ఐ వాంట్ ఏ బోట్, ఎనీ బోట్, ఏ బోట్ అయినా పర్లేదు, విచ్ వుడ్ టేక్ మీ టు ద ఐలాండ్. నాకు ఇదే పర్టికులర్ బోట్ అని చెప్పలేం లేదా. సో ఇట్ ఈస్ నాట్ పర్టికులర్, ఇట్ ఈస్ జనరల్. సో హియర్ వి యూస్ ఏ. దా అనేదేమో మనకు పర్టికులర్ కాబట్టి యూజ్ చేయడం. దోస్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం. యాన్ అనేది ఓవల్ అయితే యాన్ యూజ్ చేస్తాం కాబట్టి ఏ అనేది కరెక్ట్. దెన్ వాట్ క్వాలిఫికేషన్స్ డూ యూ హ్యావ్. క్వాలిఫికేషన్స్ ప్లూరల్, సో వాట్ వాడతాం, విచ్ వాడడం. ఓకే, ఎనీ, దోస్ అనేది వాడడానికి లేదు. వాట్ క్వాలిఫికేషన్స్ డూ యూ హ్యావ్. మచ్ డిటర్మినేషన్ ఈజ్ నీడెడ్ టు ఫుల్ఫిల్ ద టార్గెట్. మచ్ అంటే ఎక్కువ, డిటర్మినేషన్ అగైన్ ఈజ్ అన్కౌంటబుల్. సో ఇక్కడ మచ్, మెనీ అని వాడడానికి వీలు లేదన్నాడు. దోస్ బైక్స్ ఆర్ నాట్ పార్క్డ్ ప్రాపర్లీ. దోస్ అంటే అక్కడ దూరంగా, ఆ బైక్స్ సరిగా పార్క్ చేయలేదు. సో బైక్స్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి దీస్ కానీ దోస్ కానీ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ దీస్ అనేది లేనే లేదు కాబట్టి దోస్ అనే వాడాలి. ద బ్యాంక్ కాన్ఫిస్కేటెడ్ హిస్ ప్రాపర్టీ. చూడండి, హిస్ ప్రాపర్టీ, హూస్ ప్రాపర్టీ లేదు, హూస్ అనేది క్వశ్చన్ కాదు, ఇది ఇట్స్ అనేది రాదు. హిస్, దీస్ ప్రాపర్టీ కాదు, హిస్ మాత్రమే వస్తుంది. దిస్ క్లబ్ నీడ్స్ టు విన్ ఎ లాట్ ఆఫ్ ట్రోఫీస్ ఇన్ ఆర్డర్ టు బి రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్స్ ఇన్ ఇండియా. చూడండి, ఏ లాట్ ఆఫ్, సమ్, ఎనీ, ట్రోఫీస్ ప్లూరల్ ఉంది. ఓకే, ప్లూరల్ ఉంది కాబట్టి మనం ఏ లాట్ ఆఫ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే,
సమ్ ట్రోఫీస్ అంటే కొద్దిగా, ఇది కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దిస్ క్లబ్ నీడ్స్ టు విన్ అన్నది లాట్ ఆఫ్ ట్రోఫీస్ ఇన్ ఆర్డర్ టు రిగార్డెడ్ as one of the best clubs in India. ఇండియాలో బెస్ట్ క్లబ్ కావాలంటే చాలా ట్రోఫీలు అవసరము. కాబట్టి ఏ లాట్ ఆఫ్, సమ్ అయితే సరిపోతున్నాను, ఏ లాట్ ఆఫ్ అనేది వాడాలి. నెక్స్ట్ వన్, దే వర్ బోర్డ్ బికాస్ దేర్ వాస్ లిటిల్ టు డూ. దే వర్ బోర్డ్, చాలా బోర్ అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే దేర్ వాస్ లిటిల్ టు డూ. లిటిల్ ఏ లిటిల్ అంటే కొద్దిగా ఉందని, లిటిల్ అంటే నథింగ్, చాలా బోర్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళకి ఏం పని లేదన్నట్టు, ఏం పని లేదు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ లిటిల్ అనే పదం యూజ్ చేస్తాం, ఏ లిటిల్ వాడడం లేదు. ఎందుకంటే నెగిటివ్ కనెక్టేషన్ ఉంది ఇక్కడ. షీ డిడ్ంట్ టేక్ మెనీ ఫొటోస్ వెన్ షీ వెంట్ ఆన్ హాలిడే. చూడండి, మెనీ ఫొటోస్ ప్లూరల్ ఉంది కాబట్టి మనం మెనీ యూజ్ చేయాలి, మచ్ యూజ్ చేయడానికి లేదు. కౌంటబుల్ మెనీ యూజ్ చేస్తాం, మెనీ ఆఫ్, మచ్ ఆఫ్ ఇవన్నీ యూజ్ చేయడానికి లేదు. మెనీ ఫొటోస్ అంతే, వెరీ సింపుల్. దెన్ ద టీచర్ గేవ్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ పీస్ ఆఫ్ పేపర్. చూడండి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి ఆఫ్ అని వచ్చింది. సో ఈచ్ ఆఫ్, ఆల్ ఆఫ్ రాదు, ఎవ్రీ ఆఫ్ అని కూడా రాదు. ఓకే. ద టూ బ్రదర్స్ గాట్ అప్ లేట్ దట్ డే. బోత్ ఆఫ్ దెమ్ వర్ టైర్డ్ బికాస్, వాళ్ళు ఆ రోజు లేట్గా లేస్తారు టూ బ్రదర్స్. బోత్ ఆఫ్ దెమ్ వర్ టైర్డ్, చాలా టైర్డ్ అయిపోయినారు. బికాస్ నీదర్ ఆఫ్ దెమ్ హ్యాడ్ స్లెప్ట్ వెల్. నీదర్, వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు, నెగిటివ్ చూడండి ఇక్కడ, ఇది నెగిటివ్. ఈదర్ అనే వస్తుంది బికాస్ దే డిడ్ నాట్, నాట్ అనే పదం ఉంటే ఈదర్ వస్తుంది అన్నట్టు, లేదు కాబట్టి నీదర్ ఆఫ్ దెమ్ హ్యాడ్ స్లెప్ట్ వెల్. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా రాత్రి సరిగా నిద్రపోలేదు అని అర్థం అన్నట్టు. ఓకే, సమ్ ప్రాబ్లం. మీరు వింటున్నారా నేను మాట్లాడేది? హలో, సార్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, యా, ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ ఉన్నాయి. కరెక్ట్ ద మిస్టేక్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ డిటర్మినెంట్స్. ఇక్కడ మనం కొన్ని సెంటెన్సెస్ తప్పులు ఉన్నాయి, వాటిని మనం కరెక్ట్ చేయాలి. చూడండి, హౌ మెనీ ఫ్రీ టైమ్ డస్ హీ హ్యావ్ ఫర్ సోషల్ వర్క్. హౌ మెనీ ఫ్రీ టైమ్. సో టైం అనేది అన్కౌంటబుల్ అని మనం చెప్పుకున్నాం కాబట్టి మెనీ అనేది ఉండకూడదు, ఏముండాలా? హౌ మచ్ ఫ్రీ టైమ్ డస్ హీ హ్యావ్ ఫర్ సోషల్ వర్క్. షీ నెవర్ మేక్స్ మచ్ మిస్టేక్స్. మిస్టేక్స్ ప్లూరల్ ఉంది, సో మెనీ మిస్టేక్స్ అని వస్తుంది. మచ్ మిస్టేక్స్ అనేది రాదు, మెనీ మిస్టేక్స్ అనేది వస్తుంది. ఇదేమి ఇట్లా ప్రింట్ తీశారు? ఒక్క నిమిషం అమ్మ, సంతకం పెడతాను. ఈయన వచ్చినాడా చెన్నకేశ్వర్లు? నెక్స్ట్ వన్, షీ ఫౌండ్ సెవరల్. ఓకే, ఐ గేవ్ హర్ అండ్ అడ్వైస్. చూడండి, అడ్వైస్ అనేది అన్కౌంటబుల్. అడ్వైస్ అనేది అన్కౌంటబుల్. ఇక్కడ మనం ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయడానికి వీలు లేదు. అయితే వీ కెన్ కరెక్ట్ దిస్ సెంటెన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఐ గేవ్ హర్ సమ్ అడ్వైస్ అని చెప్పచ్చు. ఐ గేవ్ హర్ సమ్ అడ్వైస్ అనొచ్చు, లేదంటే ఐ గేవ్ హర్ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ అని కూడా చెప్పచ్చు. ఏ పీస్ ఆఫ్ అడ్వైస్ అని చెప్పచ్చు, సమ్ అడ్వైస్ అని కూడా చెప్పచ్చు. షీ ఫౌండ్ సెవరల్ ఇన్ఫర్మేషన్స్. ఇది తప్పనట్టు, ఇన్ఫర్మేషన్ ప్లూరల్ లేనే లేదు, ఇట్ ఈస్ అన్కౌంటబుల్. సో సెవరల్ అనేది అన్కౌంటబుల్ యూజ్ చేయడానికి లేదు. సో రెండు తప్పులు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్స్ తప్పే, సెవరల్ తప్పే. సో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే, షీ ఫౌండ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఇంటర్నెట్, లేదంటే షీ ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ అని కూడా చెప్పచ్చు. ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు, లేదంటే ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు, లేకపోతే షీ ఫౌండ్ మచ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ అని కూడా యూజ్ చేయొచ్చు. బట్ నాట్ మెనీ ఇన్ఫర్మేషన్, సెవరల్ ఇన్ఫర్మేషన్స్. అసలు ఇన్ఫర్మేషన్స్ అని పదం లేనే లేదు, ఇన్ఫర్మేషనే. సింగులర్ ఇన్ఫర్మేషన్ అయినా ఇన్ఫర్మేషనే, ఒక 10 ఇన్ఫర్మేషన్ అయినా 10 దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ అంటాం, ఇన్ఫర్మేషన్స్ అనే పదం లేనే లేదు. దెన్ ఇండియా ఈజ్ ఫేసింగ్ మచ్ ఛాలెంజెస్. చూడండి, ఛాలెంజెస్ అనేది కౌంటబుల్ కాబట్టి ఇక్కడ మచ్ యూజ్ చేస్తాం, మచ్ అనేది అన్కౌంటబుల్ మాత్రమే యూజ్ చేస్తాం. సో మెనీ ఛాలెంజెస్, ఇండియా ఈజ్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్. దెన్ హీ బాట్ నోట్బుక్ అట్ ద బుక్ స్టోర్. నోట్బుక్ ఇది కౌంటబుల్ సింగులర్ కాబట్టి కంపల్సరీగా మనం ఏం చేయాలా, ఒక
స్పెసిఫిక్ డిటర్మినర్ యూజ్ చేయాలి. హీ బాట్ ఏ నోట్బుక్ అట్ ద బుక్ స్టోర్. హీ బాట్ ఏ నోట్బుక్. ఈవెన్ హీ బాట్ దట్ నోట్బుక్ అని కూడా రాయొచ్చు. హీ బాట్ దిస్ నోట్బుక్ అని కూడా రాయొచ్చు. సో కంపల్సరీగా ఒక స్పెసిఫిక్ డిటర్మినర్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయాలి. దెన్ మై బ్రదర్ వెంట్ టు ద సూపర్ మార్కెట్ టు పికప్ సమ్ ఫ్యూ థింగ్స్. చూడండి ఇక్కడ సమ్ ఫ్యూ రెండు యూజ్ చేశాడు. ఓకే, ఇలా యూజ్ చేయడానికి లేదు. మై బ్రదర్ వెంట్ టు ద సూపర్ మార్కెట్ టు పికప్ ఏ ఫ్యూ థింగ్స్. ఏ ఫ్యూ థింగ్స్. నెక్స్ట్ వన్, ఎవ్రీ డే ఐ డ్రింక్ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. చూడండి ఎప్పుడు కూడా ఇది మిల్క్ అనేది అన్కౌంటబులే, కానీ ఇక్కడ యాక్చువల్గా గ్లాస్ ఉంది కాబట్టి ఇది కౌంటబుల్ అవుతుంది. సో ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. ఓకే అని మనం యూజ్ చేయాలి. దెన్ డూ యూ ఆఫన్ గెట్ దిస్ హెడేక్స్. దిస్ హెడేక్స్. హెడేక్స్ అనేది ప్లూరల్. సో దిస్ వాడకూడదు, ఏమనాలా? దీస్ హెడేక్స్ అనాలి. ఏమనాలి? దీస్ హెడేక్స్. దెన్ అన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ సెక్యూరిటీ. అండ్ ఎడ్యుకేషన్ అనేది అన్కౌంటబుల్. సో మనం సమ్ ఎడ్యుకేషన్ అనేది యూజ్ చేయాలి. సమ్ ఎడ్యుకేషన్ అనేది యూజ్ చేయాలి. సమ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ సెక్యూరిటీ. ఇంకా కొన్ని ఉన్నాయి. ఆర్ యూ గోయింగ్ ఆన్ హాలిడే దట్ ఇయర్? నాట్ దట్ ఇయర్, దిస్ ఇయర్. ఆర్ యూ గోయింగ్ ఆన్ హాలిడే, ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్ యూజ్ చేస్తున్నాం, అంటే ఫ్యూచర్ అన్నట్టు జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి దిస్ ఇయర్. దట్ వాస్ ఏ వెరీ గుడ్ ఐడియా ఆఫ్ యూ. ఓకే, ఐడియా ఆఫ్ యువర్స్ అని రావాలి. దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా ఆఫ్ యువర్స్. యూ హ్యావ్ గాట్ ఎ లాట్ బుక్స్. లాట్ కాదు, ఎ లాట్ ఆఫ్ బుక్స్. ఎ లాట్ ఆఫ్ బుక్స్. ఐ డోంట్ నో ద మీటింగ్స్ టైమ్. ఐ డోంట్ నో ద టైమ్ ఆఫ్ ద మీటింగ్. ఐ డోంట్ నో ద టైమ్ ఆఫ్ ద మీటింగ్ అని ఉండాలి. మీటింగ్స్ టైం కాదు. నార్సింగ్ హ్యాస్ హర్ట్ ద లెగ్. నార్సింగ్ హ్యాస్ హర్ట్ హిస్ లెగ్. ద లెగ్. ద లెగ్ అంటే ఎవరి లెగ్? అతని లెగ్ అన్నట్టు, హిస్ లెగ్. ఇంకోటి ఒకటే ఉంటే మనం ద లెగ్ అనొచ్చు. ఓకే, కానీ లెగ్స్ రెండు ఉంటాయి కదా, కాబట్టి ద లెగ్ అని యూజ్ చేయడానికి లేదన్నట్టు. ఆల్ రూమ్స్ ఇన్ ద హౌస్ వర్ కోల్డ్. ఆల్ ఆఫ్ ద రూమ్స్. ఆల్ of the rooms in the house were cold. Where everything, it doesn't matter what. Where anything. Where everything కాదు, where anything. ఏదో ఒకటి ధరించు. It doesn't matter what. ఏది అనేది ఇంపార్టెంట్ కాదు. Every of the four doors. Every of the four doors కాదు, each of the four doors. Each of the four doors was locked. Next one, I live my life and my sister lives her కాదు, hers. I live my life. సో ఇక్కడ మై పొసెసివ్ వచ్చింది, ఇక్కడ కూడా పొసెసివ్ ప్రొనౌన్ రావాలి. అండ్ మై సిస్టర్ లివ్స్ హర్స్. ద బోత్ సాక్స్ హావ్ గాట్ హోల్స్ ఇన్ దెమ్. ద బోత్ కాదు, బోత్ సాక్స్ అంతే, మళ్ళీ దా అవసరం లేదు, ఎందుకంటే సాక్స్ అనేది ప్లూరల్ ఉంది. లేదంటే బోత్ ద సాక్స్ అనొచ్చు, బోత్ ద సాక్స్ అనొచ్చు. ద బోత్ సాక్స్ కాదు, బోత్ ద సాక్స్ అనొచ్చు. బోత్ ఆఫ్ ది సాక్స్ అని కూడా అనొచ్చు. బోత్ ఆఫ్ ద సాక్స్ అని కూడా అనొచ్చు. హ్యావ్ గాట్ హోల్స్ ఇన్ దెమ్. ఇట్లా కొంత మీకు ఐడియా కోసం. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బై చూసింగ్ కరెక్ట్ డిటర్మినర్స్. ఇక్కడ కొన్ని పైన పదాలు వాళ్ళే ఇచ్చినారు, మనం వీటిని నింపాలి. ఓకే, హౌ డాష్ హోంవర్క్ హ్యావ్ యూ కంప్లీటెడ్. హోంవర్క్ అనేది అన్కౌంటబుల్. సో హౌ మచ్, హౌ మెనీ కాదు, హౌ మచ్ హోంవర్క్ హ్యావ్ యూ కంప్లీటెడ్. ఐ నీడ్ టు ఫినిష్ డాష్ ఇంగ్లీష్ ఎస్సే దట్ ఐ స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్. చూడండి ఇక్కడ దట్ ఐ స్టార్టెడ్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ స్టార్ట్ అంటే స్పెసిఫిక్ అయిపోయింది. సో ద ఇంగ్లీష్ ఎస్సే. ద ఇంగ్లీష్ ఎస్సే. మై ఫ్రెండ్ టుక్ ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ ద చైల్డ్ ఇన్ ద ఆర్ఫనేజ్. మై ఫ్రెండ్ టుక్ ఏ స్మాల్ గిఫ్ట్. చూడండి కౌంటబుల్, గిఫ్ట్ అనేది కౌంటబుల్ కాబట్టి ఇక్కడ మనం ఏ అనేది వాడినాం. మై సిస్టర్ రేర్లీ డ్రింక్స్ కాఫీ. ఎనీ కాఫీ. మై సిస్టర్ రేర్లీ డ్రింక్స్ ఎనీ అంటే ఏ కాఫీ తాగదని అర్థం. రేర్లీ అంటే అస్సలు తాగదనండి. డ్రింక్స్ ఎనీ కాఫీ. ఏ కాఫీ అంటే బ్లాక్ కాఫీ, లేకపోతే గ్రీన్ టీ అంటాం కదా, బ్లాక్ కాఫీ లేకపోతే వైట్ కాఫీ, ఇట్లా రకరకాలు అన్నది. ఏ కాఫీ కూడా తాగదు. వెన్ యు ఆర్ డ్రైవింగ్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు క్యారీ సమ్ క్యాష్. క్యాష్ అనేది కూడా అన్కౌంటబుల్లే. ఇంతకుముందు మనీ చెప్పుకున్నాం కదా, సో ఏ విధంగా మనీ అన్కౌంటబుల్లో క్యాష్ కూడా అన్కౌంటబుల్ కాబట్టి ఇక్కడ సమ్ క్యాష్ అని వాడతాం అన్నట్టు.
then every candidate must carry the identity card. Every candidate, ప్రతి ఒక్క candidate. So every ఒకవేళ క్యాండిడేట్స్ అంటే ఆల్ క్యాండిడేట్స్ అన్నది, కానీ ఇక్కడ క్యాండిడేట్ సింగులర్ ఉంది కాబట్టి ఎవ్రీ అనాలి. ద స్ట్రీట్ లుక్స్ డిజర్టెడ్, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ అరౌండ్, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. సో కౌంటబుల్, ఇది పీపుల్ అనేది కౌంటబుల్ కాబట్టి ఫ్యూ అనేది వాడతాం. ఎక్స్క్యూజ్ మీ, హూస్ పెన్సిల్ ఈజ్ దిస్, ఎవరిది పెన్సిల్ సింగులర్, హూస్ వాడతాం ఇక్కడ. హీ హ్యాస్ 2 sisters, ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. డాష్ సిస్టర్స్ లైక్ ప్లేయింగ్ బాస్కెట్బాల్, సో ఇద్దరు వచ్చినప్పుడు మనం బోత్ అని వాడతాం. బోత్ సిస్టర్స్ లైక్ ప్లేయింగ్ బాస్కెట్బాల్. నెక్స్ట్, ఐ హ్యావ్ డాష్ టైమ్ ఫర్ స్పోర్ట్స్, లిటిల్ టైమ్. సో టైమ్ అగైన్ ఈజ్ అన్కౌంటబుల్ కాబట్టి మనం ఇక్కడ లిటిల్ అనే పదము వాడతాం అన్నట్టు. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ డిటర్మినర్స్. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఏముందో ఒకసారి చూద్దాం. మీ టెక్స్ట్ బుక్లో ఏమైనా డిఫరెంట్గా ఉందా అనేది ఒకసారి చూసుకున్నాము. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాను. డెఫినెట్ ఆర్టికల్, డెమాన్స్ట్రేటివ్స్, పొసెసివ్స్, జనరల్ డిటర్మినర్స్, ఓకే, సింగులర్, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. తర్వాత ఇవన్నీ ఐ హ్యావ్ వెరీ లిటిల్, ఇవన్నీ కూడా సేమ్ టెక్స్ట్ బుక్లో చూడండి. ఐ హ్యావ్ వెరీ డాష్ మనీ, లిటిల్ మనీ, ఓకే, ఎందుకంటే మనీ అనేది అన్కౌంటబుల్. ద గవర్నమెంట్ హ్యాస్ టు స్పెండ్ డాష్ టైమ్ ఆన్ ఇంప్లిమెంటింగ్ ద స్కీమ్స్, మోర్ టైమ్. టైం అనేది వన్స్ అగైన్ అన్కౌంటబుల్ కాబట్టి మెనీ అనేది వాడడానికి లేదు, మోర్ అనేది వాడాలి. మై మదర్ సెడ్ మీ టు బై రైస్, సమ్ రైస్, నాట్ లిటిల్ రైస్. స్టీఫెన్ హాకింగ్ రోట్ ద బుక్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎ లిటిల్, ప్లీజ్ గివ్ మీ సమ్ మోర్ కాఫీ. ద స్టూడెంట్స్ డిడ్ంట్ పే మచ్ అటెన్షన్ టు ద లెక్చర్. కాంట్ యూ సీ, హలో, కాంట్ యూ సీ దిస్ బుక్, ఇట్స్ రైట్ హియర్, ఇక్కడ ఉంది కాబట్టి దిస్ వాడతాం. ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను మీకు, ఒకసారి జస్ట్ చెప్తున్నాను, అందుకని ఫాస్ట్ చెప్తున్నాను. హ్యావ్ బీన్ రీడింగ్ ఫార్ మెనీ అవర్స్, అవర్స్ అనేది కౌంటబుల్. గివ్ మీ ఏ ఫ్యూ పెన్సిల్స్, ఓకే. నెక్స్ట్ వన్, ఇది కూడా చెప్పుకున్నాం. హౌ మెనీ ఫ్రీ టైమ్, హౌ మచ్ ఫ్రీ టైమ్. షీ నెవర్ మేక్స్ మెనీ మిస్టేక్స్. ఐ గేవ్ హర్ ఏ పీస్ ఆఫ్, లేదంటే ఐ గేవ్ హర్ సమ్ అడ్వైస్ అని కూడా చెప్పుకోవచ్చు. షీ ఫౌండ్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లేదా షీ ఫౌండ్ సమ్ ఇన్ఫర్మేషన్ కూడా అనుకోవచ్చు. షీ ఫౌండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ కూడా వాడుకోవచ్చు. ఇండియా ఈజ్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్, నాట్ మచ్. హీ బాట్ ఏ నోట్ బుక్ అట్ ఏ బుక్ స్టోర్, రెండు మార్చాలి. ద బుక్ స్టోర్ అంటే పర్టికులర్ బుక్ స్టోర్, ఏదో ఈ పుస్తకం ఏదో బుక్ స్టోర్లో కొనింది అని అంటాం. మై బ్రదర్ వెంట్ టు ద సూపర్ మార్కెట్ టు పికప్ సమ్ ఫ్యూ థింగ్స్, కాదు ఏ ఫ్యూ థింగ్స్. ఎవ్రీ డే ఐ డ్రింక్ గ్లాస్ ఆఫ్ మిల్క్, ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. డూ యూ ఆఫన్ గెట్ దీస్ హెడేక్స్. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎకనామిక్ సెక్యూరిటీ, సమ్ ఎడ్యుకేషన్, ఇది కూడా చెప్పుకున్నాం మనము. ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. హౌ మచ్ హోంవర్క్ హ్యావ్ యూ కంప్లీటెడ్, ఐ నీడ్ టు ఫినిష్ ద ఇంగ్లీష్ ఎస్సే దట్ ఐ స్టార్టెడ్. మై సిస్టర్ రేర్లీ డ్రింక్స్ ఎనీ కాఫీ. ఫస్ట్ ఇయర్ వాళ్ళందరూ వస్తున్నట్టున్నారు, 15 మంది అయినారు. The street looks deserted. There are a few people around. Excuse me, whose pencil is this? Okay, with this one, we have completed. ఇది మొత్తం డిటర్మినర్స్ మొత్తం అయిపోయింది, గ్రామర్ అయిపోయింది. అండ్ వీఆర్ లెఫ్ట్ విత్ వన్ మోర్ చాప్టర్, ఒక్క చాప్టర్ మాత్రమే ఉంది. ఒకసారి చూద్దాం. రిపోర్టెడ్ స్పీచ్. నెక్స్ట్ వన్ ఏముంది అంటే రైటింగ్ అన్నట్టు. రేపు ఇది స్టార్ట్ చేద్దాము. రిపోర్ట్ రైటింగ్, బిజినెస్ రిపోర్ట్స్, మీడియా రిపోర్ట్స్. Okay, right. So we stop here and I have to continue with the first year students. Right, bye.